తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నీతులు చెప్తుంటాడు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఎటూ తేల్చకుండా నానుస్తుంది. ఒకవైపు కాలేజీ యాజమాన్యాలు హైకోర్టులో కేసేస్తాయి. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. హైకోర్టు ఈ నెల మే 4న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంవత్సరం మే 4న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాలేజీ యాజమాన్యాలు ఫీజు వసూలు చేసుకోవచ్చని. ఆ మధ్యంతర ఉత్తర్వులు పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొస్తుంది. 9 తీసుకొచ్చి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT విద్యార్థుల ఖాతాల్లోనే మేము పైసలు వేస్తాము, మేము పైసలు వేసినప్పుడే వీళ్ళు వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి, అది ఈ విద్యా సంవత్సరం నుంచి అని ఒక జీవో తీసుకొస్తుంది. పాత విద్యా సంవత్సరంలో పాత విద్యార్థులు, ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏం చేస్తారనేది ఆ విషయాన్ని చెప్పదు.